ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లె గ్రామంలో మోడల నరసింహ అనే రైతు తన వ్యవసాయ వరి పొలంలో బోర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. పొలంలో భారీ ముసలను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైన నరసింహ గ్రామ యువకుడైన శివప్రసాద్ కు సమాచారం అందించాడు. శివప్రసాద్ వెంటనే జిల్లా కేంద్రంలో సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణాసాగర్ కి సమాచారం ఇవ్వగా కృష్ణాసాగర్ తన బృందంతో ముసలి ఉన్న పొలం దగ్గరికి చేరుకుని సాహసోపేతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ముసలని తాళ్ల సాయంతో బంధించారు. గ్రామస్తులు ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. కృష్ణాసాగర్ మరియు వారి బృందానికి అభినందించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ కృష్ణాసాగర్ లాంటి వారు ఒక దిక్కు ఉద్యోగం నిర్వహిస్తూనే మరొక పక్క ఎన్నో సామాజిక సేవలు చేస్తూ జిల్లా ప్రజల్ని కాపాడుతూ ఎన్నో సాహసోపేతమైన సాహసాలు ప్రదర్శించడం ఇటు సామాజిక సేవలో వనపర్తి జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని కృష్ణాసాగర్ కి గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. బంధించిన ముసలిని కృష్ణ నదిలో వదిలిపెట్టారు. బాయ్ బాయ్ వెళ్ళిరండి. మేము పట్టేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినట్లుంటే మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని రక్షించడానికే మేమంటూ ఉన్నాం. మా సొసైటీ అంటూ పనిచేస్తూ ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన మా గౌరవ ఆఫీసర్లందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మా ఆఫీసర్ సపోర్ట్ చేయడం వల్లనే మీలాంటి వాళ్ళందరినీ కూడా మేము సురక్షితంగా కాపాడగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 వెళ్తుంది మునిగిపోతుంది. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో మోడల నరసింహ వరి పొలంలోకి ముసలిని చూసి భయాందోళనకు గురైనటువంటి నరసింహ వెంటనే వనపర్తి జిల్లాలో ఉండేటువంటి సాగర్ స్నేక్ సొసైటీ వారిని సంప్రదించడం జరిగింది. వెంటనే కంచిరావుపల్లి గ్రామానికి చేరుకొని దాదాపు అంటే 370 కేజీల వరకు బరువు ఉండేటువంటి భారీ ముసలిని అయితే మనం ఈరోజు సురక్షితంగా బంధించడం జరిగింది. బంధించినటువంటి ఈ ముసలిని కూడా గౌరవ ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు దాన్ని తిరిగి నదీ తీరాక ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది. దయచేసి రైతులకు గాని వ్యవసాయ కూలీలకు గాని పశువుల కాపర్లకు గాని మేమందరం విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎవరైనా ఇలాంటి ఎనిమల్స్ కనబడ్డప్పుడు వాటికి దూరంగా జరిగి వాటిని సంబంధిత గౌరవ ఫారెస్ట్ ఆఫీసర్స్ గాని లేదా మాకు సాగర్ స్నేక్ సొసైటీ అంటే నాకు సమాచారం ఇచ్చినా మేము త్వరగా వచ్చి వాటిని సురక్షితంగా బంధించి వదిలివేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీకు అందరు రైతులకు చాలా మంది గతంలో కూడా కొన్ని సందర్భాలు చూసినాం. పక్కన ఉండేటువంటి గ్రామంలో ముసలి గొర్రెల మందలకు వస్తే వెంటనే గొర్రెల కాపాలు కొట్టి చంపేయడం జరిగింది. వారి మీద కూడా చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేసి వారిని జైలుకి రిమాండ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా రైతులు అభద్రత భావానికి పోయి అదేదో మనం చంపేస్తుంది ఇంకేమో చేశాన భయాందోళనకు గురి కాకుండా దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. మా నెంబర్ కూడా చెప్తా 9985545526 మాకు సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ.